నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? నిన్న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎంతసేపు? 18 నిమిషాలు. 18 నిమిషాల్లో కూడా ఏం మాట్లాడారు అనే దాని మీద కనుక మనం మాట్లాడుకుంటే దాదాపు 3.5 గంటల పాటు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన కల్తీ నెయ్యి వాడారు అనే ఇష్యూ మీద దాదాపు 3.5 గంటల పాటు చర్చ జరిగితే దాంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 18 నిమిషాలు మాత్రం మాట్లాడారు. ఈ 18 నిమిషాల్లో కూడా ఆయన లేవనెత్తిన 3 ప్రశ్నలు సభలో ఉన్న వాళ్ళని కాదు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసేవిగా 3 ప్రశ్నలు సంధించారు. ఆ 3 ప్రశ్నలకు కనుక సమాధానం ఎవరు ఇవ్వగలుగుతారు అనే దాని మీద మనం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కళ్ళు రకరకాల థంబ్నెయిల్స్లో మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన లేవనెత్తిన 3 ప్రశ్నలు, దేశాన్ని సైతం ఆలోచింపచేసిన 3 ప్రశ్నలు మాత్రం ఎవరు హైలైట్ చేయట్లేదు. కాబట్టి మనం దాన్ని హైలైట్ చేసుకునే బాధ్యత అయితే తీసుకుందాం. ఈ పాయింట్లను మీరు ఖచ్చితంగా జనానికి చేరవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింటే. పని చేస్తున్నారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం అంతే తప్ప మనకేదో ఉపయోగమనో లేకపోతే ఆయన్ని పొగడాల్సిన అవసరం, మనం కొత్తగా పొగిడేదేమి లేదు. ఆయనకి ఏం తక్కువ అని చెప్పి ఆయన్ని మనం పొగడాల్సిన అవసరం ఉంది? పని చేస్తున్నారు కాబట్టే చెప్పుకుంటున్నాం. నేను ప్రతి వీడియోలో కూడా ప్రతిసారి ఇదే చెప్తా, పని చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రకంగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎవరైతే పనిచేస్తున్నారో అతని గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇక రకరకాల కామెంట్లు వస్తూ ఉంటాయి, అవన్నీ నేను పక్కన పెట్టేసా. నా దృష్టి అంతా పని చేసే వ్యక్తి మీద మాత్రమే ఉంది. సో మీరు కూడా ఎవరైతే పని చేస్తారో వాళ్ళ గురించి 10 మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకైతే తెలియచేయండి. ఎందుకంటే మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఒక వ్యక్తి గురించి మంచి పాయింట్లతో మీకు అందజేయాలి అంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇక టైం అనేది వేస్ట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం. 3.5 గంటల పాటు సాగిన చర్చలో 18 నిమిషాలు మాత్రం ఆయన మాట్లాడారు. ఈ 18 నిమిషాల్లో 3 ప్రశ్నలు అన్నా కదా. నెంబర్ 1, ఫస్ట్ ప్రశ్న ఒకటే అడిగారు. ఏమిటి అంటే, ఆ పార్టీ పేరు చెప్పల, ఆ పార్టీ ముఖ్య నేత పేరు చెప్పల. ఎంత హుందాగా ప్రవర్తించారు. ఈ హుందాతనం ఎవరికైనా వస్తుందా? ఎవరైనా సరే వాళ్ళ ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెడితే ఆయన పేరు చెప్పకుండా ఆ ప్రెస్ మీటు ముగియదు. రాసి పెట్టుకోండి, చాలా వీడియోలు ఉన్నాయి, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే వస్తాయి. దత్తపుత్రుడు అనే మాట లేకుండా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే మాట కాదు, పవన్ కళ్యాణ్ అనే మాట లేకుండా వాళ్ళ ప్రెస్ మీట్లు ముగియవు. కానీ దాదాపు నిన్న 18 నిమిషాల పాటు జరిగిన చర్చలో ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఆ పార్టీ పేరు కానీ ఆ పార్టీ ముఖ్య నేత పేరు కానీ ఆయన వాడలేదు. అంటే సభలో ఒక ప్రజాప్రతినిధికి ఎంత వాల్యూ ఉంటుంది ఆ మాటకైనా దాని మీద ఇదిగో ఆయన చూసి మనం చాలామంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ పేరు చెప్పలేదు, ఆ వ్యక్తి పేరు చెప్పకుండానే ఏం చెప్పాలి అనుకున్నారో అది చెప్పేశారు సూటిగా, సుత్తి లేకుండా. ఆయన అడిగిన మొదటి పాయింట్ అన్నాను కదా, ఆ పాయింట్ ఏమిటి అంటే, ఈ టీటీడీకి సంబంధించి ఈ కల్తీ నెయ్యికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే గత ప్రభుత్వం. పార్టీ పేరు చెప్పలా, గత ప్రభుత్వం పేరు చెప్పలా. గత ప్రభుత్వంలో పాలక మండలి నియమింపబడింది కాబట్టి అప్పుడు జరిగిన పాపానికి శిక్ష వాళ్ళకి పడాల్సిందే అని అన్నారు. ఇంకో మాట ఏమన్నారు అంటే, అసలు ఆ ముఖ్య నేత తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అన్న మాట ఎందుకు మాట్లాడటం లేదు? అసలు ముందుకు రావాలి కదా. తిరుమల తిరుపతి అంటే మామూలు ఆలయం కాదు, హిందువుల మనోభావాలతో కూడిన ఒక చారిత్రాత్మక చరిత్ర ఉన్న దేవాలయము. దాని గురించి ఈ విధంగా రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నప్పుడు కనీసం ఖండించాల్సిన అవసరం ఒక ముఖ్య పార్టీ అయినటువంటి, ముఖ్య నేత అయినటువంటి వాళ్ళ మీద లేదా? ఈ 3.5 గంటలు కూడా ప్రజా సమస్యల మీద కాకుండా ఈ టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యికి సంబంధించిన మీద ఎందుకు చర్చ జరుగుతుంది అంటే, ఆ ఒక్క
ఒక్క ముఖ్య నేత ఒకే ఒక్క మాట చెప్పు ఉంటే తప్పు ఎవరు చేసినా సరే శిక్షించాల్సిందే, మీ పార్టీ వాళ్ళ మా పార్టీ వాళ్ళ మీ నాయకుల మా నాయకుల కాదు, సనాతన ధర్మానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైనా సరే ఈ విధంగా తప్పు చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్లో చేయకుండా ఉండాలి అంటే ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాల్సిందే అన్నమాట. ఎందుకనట్లా నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తి పేరు చెప్పలేదు, ఆ పార్టీ పేరు చెప్పలేదు. నేను చెప్తున్నది ఏంటి అంటే మీరు ఖండించాలి కదా, మీరు ఆ పార్టీకి ముఖ్య నేత కదా, మీరు వాళ్ళని ఖండించాలి కదా, శిక్ష అర్హులు వాళ్ళు ఈ విధంగా చేశారు కాబట్టి అన్నమాట మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే మీ పాత్ర కూడా ఉంటుంది కదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనే నేను మొదటి నుండి చెప్తున్నాను అని అన్నారు తప్ప వ్యక్తి పేరు పార్టీ పేరు అనేది వాడలా. హుందాతనం అంటే అది ఆయన లేవనెత్తిన ప్రశ్న ఏమిటి అంటే మీరు స్పందించాలి కదా, శిక్ష వెయ్యాల్సిందే తప్పు చేసిన వాళ్ళకనే పదం ఎందుకు వాడట్లేదు ఇప్పటికి కూడా, పైగా క్షమాపణలు చెప్పాలంటున్నారు. ఎవరికి క్షమాపణలు చెప్పాలి, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించింది ఎవరికి క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎవరి దగ్గరైనా ఉందా? ఆయన అడుగుతున్నది ఒక్కటే, ఒక్కసారి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష వెయ్యండి, అది ఎవరైనా సరే అన్న మాట ఆ ముఖ్య నేత నోట్లోంచి ఎందుకు రావట్లేదు? ఇది పాయింటే కదా, మరి అండర్లైన్ చేసుకోవాలి కదా. మరి ఆయన అడిగిన 3 ప్రశ్నల్లో ఒక ప్రశ్న అయిపోయింది. ఆ ముఖ్య నేత శిక్షించాలి తప్పు చేసిన వాళ్ళని అనే మాట ఎందుకు మాట్లాడటం లేదు అనేది ఫస్ట్ ప్రశ్న. ఇక రెండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఈ 3 కలిసి ఉండేదే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఏంటి అంటే భారతదేశం. మరి ఇటువంటి భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు కలిస్తేనే భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఏమిటి అంటే భారతదేశం అని ఎవరిని అడిగినా చెప్తారు. మరి అటువంటి భారతదేశంలో హిందువులకు సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కనీసం హిందువులు మాట్లాడింది లేదే, ఎక్కడ ఉన్నారు హిందువులందరూ అని ఆయన మాట్లాడారు. ఇదే ఇష్యూ గనక క్రైస్తవుల్లో జరిగిన, మహమ్మదీల్లో జరిగిన, దేశం మొత్తం, రాష్ట్రం కాదు, నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, రాష్ట్రాలు కాదు, దేశం మొత్తం గగ్గోలు పెట్టేది, అతలాకుతలం అయిపోయేది. కానీ హిందువుల విషయానికి వచ్చేసరికి ఎవ్వరు ఎందుకని పెద్ద ఇష్యూలా తీసుకోవట్లేదు. నేను ఒక్కడే మాట్లాడితే సరిపోదు, హిందువులందరూ కూడా రావాలి అన్నట్టుగా ఆయన ఇచ్చారు. ఇప్పటికైనా సరే ఆయన చెప్తుంది ఏంటంటే వీళ్ళల్లో ఉన్న యూనిటీ ఇటు ముస్లిమ్స్లో కానీ క్రైస్తవుల్లో కానీ ఉన్న యూనిటీ హిందువుల్లో ఎందుకు లేదు, ఆ యూనిటీ అనేది మీరు ఎందుకు మిస్ అవుతున్నారు అని రెండో ప్రశ్న వేశారు. ఇది వాస్తవం కాదా? ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరికి వాళ్ళు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, నాకు మహమ్మదీయులు కావాలి, క్రైస్తవులు కావాలి, అందరూ కావాలి అలా అని చెప్పి నేను ఎవరిని ఏమీ అనట్లా. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళల్లో ఉన్న యూనిటీని చూసి నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఆ యూనిటీ హిందువుల్లో ఎందుకు లేదు అనేది రెండో ప్రశ్న. నిజంగా చెప్పాలి అంటే ఇది వాస్తవమా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మూడవ ప్రశ్న అన్నాను కదా, మూడవ ప్రశ్న ఏమిటి అంటే హిందువులను విడగొట్టడం తేలిక, అంత తేలిక అవునా అని ఆయన ప్రశ్నేశారు. ఎందుకు తేలిక అంటే హిందువుల్లో రకరకాల కులాల వాళ్ళు ఉంటారు, రకరకాల దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఆంజనేయ స్వామి, ఒకడు శివుడు, ఒకళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామి, ఇలా రకరకాలుగా విడిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళని విడగొట్టడం చాలా తేలిక. అది క్రైస్తవుల్లో కానీ మహమ్మదీల్లో కానీ ఉండదు. హిందువులు మాత్రమే అలా ఉన్నారు అంటే వాళ్ళు కులాలకు పరిమితమైపోయి ఉంటారు, దేవుళ్లకు పరిమితమైపోయి ఉంటారు అంతే తప్ప హిందూ అనేసరికి ఒక్క దేవుణ్ణి అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి రారు. ఎందుకు? అంత ఈజీనా? హిందువులను దెబ్బతీయటం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటం అంత ఈజీనా? ఇక మీరు మేల్కొనరా హిందువులారా, సనాతన ధర్మాన్ని గౌరవించే హిందువులారా, ఇక మీలో ఏకత్వం ఎక్కడ ఉంది? ఎందుకు మీరు దీని మీద మాట్లాడట్లేదు, ఏకతాటిపైకి ఎందుకు రావట్లేదు అనేది మూడవ ప్రశ్న. వాస్తవంగా చెప్పాలంటే ఆయన మ్యాజిక్లు చేసే మనిషి కాదు, లాజిక్లతో మాట్లాడే మనిషి. దీని మీద ఎందుకు స్పందించట్లేదంటే నిన్న ఆయన అసెంబ్లీలో 18 నిమిషాల పాటు మాట్లాడిన ఆ మాటల్లో ఆయన ఆవేదనతో పాటు ఆయన రోదన కూడా కనపడింది. అరే హిందువులం కదా, హిందువుల మనోభావాలకు సంబంధించి ఈ విధంగా మాట్లాడుతుంటే అరే కనీసం ఎంతమంది ఉన్నారు, కనీసం ఎవ్వరు కూడా ఎందుకు స్పందించట్లేదు, ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు, ఇప్పటికైనా ఏకతాటిపైకి రండి అని ఆయన ఆవేదన చూస్తే ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసింది.
ఉంది. ఆయన 3 ప్రశ్నలు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కానీ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి? పాశ్చాత్య దేశాల వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి మన దేశానికి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకుంటున్నారంటే మన భారతీయ సంస్కృతి అనేది ఎంత గొప్పది. మరి అటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి మన హిందూ ధర్మానికి సంబంధించి ఇంత జరుగుతున్నా సరే ఎవ్వరూ కూడా స్పందించకపోవటం ఎంత బాధాకరమైన విషయం అంటూ ఆయన ఒక్కడే అడిగిన ప్రశ్నలకి మొత్తం హిందువులు కూడా ఆలోచిస్తున్నారు. అరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవమే కదా, వాళ్ళల్లో ఉన్న యూనిటీ మనలో ఎందుకు లేదు అనేది ప్రతి ఒక్కరిని కూడా కదిలించి వేస్తుందా అంటే ఎస్, నిజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు కాదేమో కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈ విషయం అయితే అభినందించదగిన విషయమే అయినప్పటికీ ఇంకా ఇలాంటి ఇష్యూలకు సంబంధించి ఎవరైనా కుట్రలు పన్నితే వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారా ఇంకొకళ్ళ అనే విషయాన్ని పక్కన పెడితే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి హిందువులకు సంబంధించి మీరేం చేయాలి అంటే ఇటువంటి విషయాలు కనుక బయటకు వస్తే ఖండించాల్సిన అవసరం ఉంది. ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మీ సంస్కృతిని మీరే కాపాడుకోవాలి, మీ ధర్మాన్ని మీరే కాపాడుకోవాలి. ఎవరో పక్కన వాళ్ళు వచ్చి కాపాడరు. అదే పదే మహమ్మదీయులు కానీ ఇటు క్రైస్తవుల గురించి యూనిటీ అని ఎందుకు చెప్తున్నారంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళని చూసి ఈ యూనిటీని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేల్కోనండి హిందువులారా, మీరు మేల్కోనండి ఇప్పటికైనా అంటూ ఆయన 3వ ప్రశ్న వేశారు. యావత్ భారతదేశం కూడా ఆయన మాటల్ని కేవలం ఇది రాష్ట్రానికి సంబంధించిన మాట కాదు, హిందూ ధర్మానికి సంబంధించి భారతదేశ సాంప్రదాయాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఇదే. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా 18 నిమిషాల్లో చాలామంది చెప్పుకుంటున్న మాట ఏంటంటే రకరకాలుగా మాట్లాడారని కాదు, ఈ 3 పాయింట్లే హైలైట్ చేస్తూ మాట్లాడారు. ఆ 3 పాయింట్లు మనం షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఎటువంటి ఆవేదనతో, ఆయన ఎంత ఆప్యాయతతో మాట్లాడారు, ఎంత గౌరవంతో మాట్లాడారు అనే మాటలు ఉన్నాయి. కాబట్టి షేర్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా ఆయన చేస్తున్న మంచి పనులు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి షేర్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.